దేవుని వాక్యం కూడా ఘంటాపదంగా చెప్తుంది, మరణం తర్వాత జీవితం ఉంది, దానికోసం మీరు ప్రయాసపడండి. ఈ భక్తి అంతా కూడా దేనికోసమో తెలుసండి? ఈ లోకం మట్టుకే కాదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ లోకం మట్టుకే నేను జీవిస్తే, ఈ లోకం మట్టుకే నేను బ్రతికితే, ఈ లోకం మట్టుకే నా యొక్క జీవితాన్ని ముందు కొనసాగిస్తే నాకు అంటే దౌర్భాగ్యుడు మరొకడు లేరు అన్నాడు. నాకంటే తెలివి తక్కువడు మరొకడు లేడు. ఇదే, ఈ లోకమే సర్వస్వము, ఈ లోకాశలే సర్వస్వము, ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాన్ని, దీన్ని నేను సాటిస్ఫై చేసుకుంటూ శరీరాన్ని సుఖపెడుతూ ఈ లోకం మట్టుకే జీవిస్తే నాకంటే దురదృష్టవంతుడు, నాకంటే దౌర్భాగ్యుడు మరొకడు లేడు. ఈరోజున మరణం తర్వాత జీవితం ఉంది. ఆ జీవితం కొరకు మనం భక్తి చేస్తున్నాము. ఆ జీవితాన్ని, నిత్య జీవాన్ని పొందుకోవడం కొరకు ఈ భక్తి, ఆరాధన, ఈ విషయాన్ని గమనించండి. ఈ లోకం మట్టుకే కాదు, కానీ మన ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఒక జీవితం ఉంది. ఆ నిత్య జీవాన్ని యేసు ఒక్కరే ఇవ్వగలరు. ఆయన నిత్య జీవాధిపతి, ఆయనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను.